श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, 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 సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai
बाबा साई 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 53వ అధ్యాయం. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్ చక్రవర్తి. వారు సమర్థ సద్గురు అని దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు, ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్యభావంతో వారి శరణుజొచ్చి వారి పుణ్య చరణాలకు వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి తర్వాత అవతరణికను పొందుపరిచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్ పంత్ చెప్పారు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణికను వారు రాశారో లేక మరపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచనను ప్రారంభించిన వారే అవతరణికను చివర వ్రాసి గ్రంథాన్ని పూర్తి చేయడం అంతటా నియమం. కానీ నియమంలో మినహాయింపులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా సంకల్పం బలీయమైనది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్ పంత్ అకస్మాత్తుగా దివంగతులయ్యారు.
అవతరణ విషయం తెలియలేదు. ఎవరికీ ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెదకి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబ్ చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పనినైనా చక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కలపైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయగలిగి వీరిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి అని హేమాడ్ పంత్కు అనిపించి కాగితపు ముక్కలను పోగు చేసుకుని వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇది వారి ఉదాత్తమైన ఉద్దేశం కావచ్చు. చివరి అధ్యాయం కూడా అట్లే కాగితం ముక్కలపై వ్రాసి ఉండవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అవతరణిక లభించలేదు. విషయాన్ని గజాననరావు మొదలగు వారితోనూ మరియు బాబాసాహెబ్ తర్కడ్తో కూడా చెప్పడం జరిగింది. వారందరూ అవతరణిక ఉండవలసిందేనని తమ ఉద్దేశాన్ని తెలిపారు. దీనిని వ్రాయటానికి బాబాసాహెబ్ ఒక సమయాన్ని నిర్ణయించి శ్రీ సాయిలలో ప్రచురింపజేశారు. కానీ ఆ గడువు ముగిసిపోయినా అవతరణిక అవతరించలేదు. హేమాడ్ అంటే గోవిందరావు సద్గుణాలకు గని. వారి నోటికి వేదాంతం కంఠోపాఠం. ఈ గ్రంథంలో ప్రాసాదిక వాణి ప్రకటమైంది. గురువు యొక్క అనుగ్రహ చర్య అద్భుతం. సాయి సద్గురువు యొక్క భక్తుల అసంఖ్యాకం. వారిలో హేమాడ్ పంత్ కవిరత్నం. వారికి సాటి అయిన ప్రజ్ఞావంతుడు మహాపురుషుడు దీనిని రచించగలడు. అవతరణిక ఎక్కడి నుండి అవతరించలేదు. నా మనసుకు చింత పట్టుకుంది. దత్తగురు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కవిత్వాన్ని అసలే ఎరిగిన వాణ్ణి. చందోబద్ధమైన రచనను ఎలా చేయగలను? నాకు ఒకే ఆధారం శ్రీ దత్తగురువు. వారి అనుగ్రహం ఉంటే చాలు. వారు దోమచే మేరుపర్వతాన్ని లేవనెత్తించగలరు. వారి శక్తి అమోఘం. శివస్వరూపులైన సాయి నారాయణుని మరలా ప్రార్థించాను. నాపై దయ చూపించి అవతరణిక రచనకు సత్వరంగా నా బుద్ధిని ప్రేరేపించమని. నాకు కవిత్వం రచించే శక్తి లేదు. నేను మందబుద్ధిని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. శ్రీ సాయి సచ్చరిత్రలోని గ్రంథభాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవం అత్యద్భుతం, అసమానం. నేను నిమిత్త మాత్రమే. ప్రథమాధ్యాయంలో మంగళాచరణం మరియు విఘ్నాలను తొలగించేవాడు పార్వతీ పరమేశ్వరుడు కంఠభూషణమైన శ్రీ గజవదనికి నమస్కారం చేశారు. అభినవ ఆగ్విలాసిని, చాతుర్య కళాకామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాని అయిన శారదకు వందనం చేశారు. కులగురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారాలైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు కైవల్య నిధానమైన సద్గురు సాయిని భగవానునికి నమస్కారం చేశారు. గోధుమలను విసిరిన కథలను చెప్పి కలరాజ్యాన్ని పూర్తిగా నశింపజేసిన విషయాన్ని విశదీకరించి సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. 2వ అధ్యాయంలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని, దాబోల్కరునికి బాబా యొక్క ప్రథమ దర్శనం మరియు అతనికి హేమాడ్ పంత్ అన్న నామకరణం, గురువు యొక్క ఆవశ్యకత లేదు అన్న వాద వివాద ఖండనం. 3వ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకు సాయి నోటి నుండి అనుమతి వచ్చిన విధానం, రోహిల్లో యొక్క సంపూర్ణ వృత్తాంతం. 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైన సత్పురుషులు ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తార వివరణ. అత్రి అనసూయల పుత్రుడైన దత్త భగవానుని అవతారం, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరు వంటి సాయిబాబా ప్రథమంగా షిరిడీ క్షేత్రానికి వచ్చిన కథావర్ణన. 5వ అధ్యాయంలో సాయి షిరిడీ క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాంద్ పాటిల్ యొక్క వెంట మరలా ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచడం, గంగగీరు వగైరా సాధువులతో కలిసి ఉండడం, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మోసుకుని వచ్చి ఉద్యానవనాన్ని పెంచడం గురించిన వర్ణన. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి మహోత్సవంలో సంకీర్తన చేసిన బాలాబోవ విషయం మరియు మసీదు మాయి పునరుద్ధరణ గురించిన విస్తార వర్ణన. 7వ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, దౌతి, పోతి, ఖండయోగం వగైరా యోగ ప్రక్రియల గురించి మరియు బాబా హిందువా లేక మహమ్మదీయుని వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయటం, మసీదులో దీపాలను వెలిగించడం, వారి చేయి కాలటం, వానికి సేవ మొదలగు ఆశ్చర్యకరమైన విషయాలు. బాగోజీ షిందే యొక్క మహావ్యాధి, కాపర్యపుత్రుని గ్రంథి జ్వరానికి ఔషధాన్ని ఇవ్వడం, నానాసాహెబ్ చంద్ర పండరిపురానికి బయలుదేరడం వగైరా విషయాలను బుద్ధిమంతుడైన కవి చెప్పాడు. 8వ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బాయిజాబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా, తాత్యా, మహల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానం, తాత్యా, మహల్సాపతులపై బాబాకు ఉన్న సమానమైన ప్రీతి, రహదా గ్రామంలో కుశాల్ చంద్రును శాంతికి, జ్ఞానానికి నిధి అయిన బాబాకు ఉభయులకు గల పరస్పర ప్రేమ సంబంధం గురించిన నిరూపణ. 9వ అధ్యాయంలో తాత్యా సాహెబ్ నోల్కర్, భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటిల్ మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు
బాబాజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనిపించడం, బాబా భక్తులతో పంచమహాయజ్ఞాలను చేయించడం, భిక్షాన్నాన్ని సేవించడం, భిక్ష చేయడానికి అధికారం కలవారి లక్షణాల వివరణ. ప్రార్థనా సమాజం నుండి బాబాసాహెబ్ తర్కడ్ సాయి భక్తుడవడం, అతని నిష్ఠ ఉత్కృష్టమైన అతని కథావర్ణన. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పదవ అధ్యాయంలో 4 మూరల పొడవు బెత్తెడి వెడల్పు గల చెక్క పలకను మారుగా అడ్డంగా వ్రేలాడగట్టి దానిపై యోగీశ్వరులైన సాయిబాబా శయనించడం, వారు షిరిడీలో ఎప్పుడు అడుగు పెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు అన్న విషయాలను హృదయాంగమంగా వర్ణించడం, ఏ కోరికలు లేక మనస్సు ప్రశాంతంగా ఉన్న పైశాచిక వృత్తిని కనపరుస్తూ ప్రజల శ్రేయస్ని ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తి గురించి, వేదశాస్త్రాల్లో తెలియజేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించడంలో మరియు భక్తుల మనసులను, భక్తులు కాని వారి మనసులను పరీక్షించడంలో సాయి సద్గురు యొక్క విశిష్ట చాతుర్యము మరియు బాబా యొక్క ఆసనము, బాబా జ్ఞానము, బాబా ధ్యానము, బాబా స్థానము, వారి మహిమ, వారి సామర్థ్యం గురించిన వర్ణన. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టర్ పండిత్ యొక్క ప్రేమ, భక్తి, సిద్దిక్ పాలికే యొక్క పూజ్యభావము, బాబా మేఘాలను, సుడిగాలిని అదుపులో ఉంచటము, భక్తులను అగ్నిజ్వాలల నుండి సంరక్షించడం గురించిన రసభరిత వర్ణన. 12వ అధ్యాయంలో కాకా మహాజని, ధూమాలు, నిమోనకరు, ఒక మమల్తదారు, ఒక డాక్టర్ గురించిన వేరు విషయాలు మధుర వర్ణన. నాసిక్ జిల్లాలోని అగ్నిహోత్రి గోలప్ స్వామి యొక్క శిష్యుడైన ములే శాస్త్రి యొక్క సంశయము, అతనికి సాయి దర్శనంతో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడంతో బాలాసింపి యొక్క చలి జ్వరం పోవడం, బాబూసాహెబ్ బూటి యొక్క కల్రా వ్యాధి అక్రోట్ పిస్తాల సేవనంతో నశించటము, అలంద స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టటము, కాకా మహాజని విరోచనాల బాధ వేరుశనగ పప్పులతో తొలగించటము, హార్దాలోని దత్తోపంతు కడుపు స్థూల వ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనాలతో నయం చేయటము, భీమాజీ పాటేలు క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయటము. ఈ విషయాల వర్ణన. 14వ అధ్యాయంలో నాందేడ్లో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేటు దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వటము, మరియు నాందేడ్ పట్టణంలో హమాలి పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌలీ సాహెబ్కు అనువారు సాధువులను సాయిబాబా సూచనల వలన తెలుసుకునే అద్భుతమైన కథా వర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాస్కన్కు నారదయ్య కీర్తన పద్ధతిని వివరించడము, చోళకరకు చక్కెర వేసిన టీని త్రాగించి అతని వ్రతాన్ని సమాప్తి చేయటము, బల్లి కిచకిచమని చప్పుడు చేయగా బాబా కథను చెప్పటము, ఔరంగాబాద్ నుండి బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథా వర్ణన. 16వ అధ్యాయంలో సంపద సంతానము అంటే ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యశోదుంబని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు షిరిడీకి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలాషించే వారికి ముందు ప్రపంచంపై మోహము, ధనాసక్తి, లోభము తొలగిపోవాలి.
జేబులో రూపాయల నోట్లు ఉన్న బాబా కొరకు అది కాసేపటికి కోసం 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వారికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి. హేమాడ్ పంతు ప్రసాదిక వాణి రెండు పాలు పంచదార కలిసినట్లుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వ కథానుసంధానము. బ్రహ్మజ్ఞానాన్ని గురించిన విస్తారంగా చెప్పడము. ధనలోభము ధనలోపం యొక్క నిర్మూలనము గురించిన మధుర వర్ణన. 18వ అధ్యాయంలో సాటే యొక్క గురు చరిత్ర కథ. రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన విషయము. హేమాడ్ పంతును అనుగ్రహించిన కథా వర్ణన. 19వ అధ్యాయంలో హేమాడ్ పంతు యొక్క అనుగ్రహ కథా విస్తరణ. సాయి యొక్క జ్ఞానబోధను దీర్ఘంగా ఆలోచించటము గురించిన వివరణ. 20వ అధ్యాయంలో ఈశావాస్య భావార్థ బోధని అన్న గ్రంథ రచనాన్ని దాస్గను ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాకా యొక్క పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాఠంకర్ని, విలక్షణమైన మరొక వకీల్ను, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భావాన్ని తరింపు చేస్తుందని, ద్వారావతి అన్న, ద్వారక అన్న ఆ మసీదే అని బాబా ప్రజలందరికీ చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరూ తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించాడు. మిరీకరకు బూటీని బాముకాట్ నుండి రక్షించారు. అమీర్ చక్కెర యొక్క వాతరోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడ్ పంతును మరియు ఇతరులను పాము కాట్ నుండి కాపాడి వారిని తేలుకుట్టడం నుండి, భయంకరమైన అపమృత్యువు నుండి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసి యొక్క సందేహాన్ని తీర్చటము మరియు మాధవరావు యొక్క పాము కాటు బాధను తొలగించటము, దుని కొరకు ఇంద్రాన్ని సేకరించటము, మేకను వందించే విషయాన్ని గురించిన రమ్యమైన వర్ణన. బడే బాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావము, ఎంత ఇచ్చినా ఇంకా కావాలని అతని ఆశ, అతని గురువు ఆజ్ఞను పాటించే నిష్ఠ లేకపోవటము. గురువు ఆజ్ఞను పాటించడంలో పరమనిష్ఠ గల భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్కు పరీక్షించిన సద్గురు యొక్క విశేషమైన లీలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాడ్ పంతును సద్గురుని స్మరించందే విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించారు. అన్నా బాబరే మరియు మావిసిబాయి ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపటము, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్ నగర్ నివాసి దాము అన్నాకాసారు దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉపరాడపడ్డారు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియజేయటము మరియు మామిడి పండ్లను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞానభాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అనే ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలుగు చేయటము. హరిచంద్ర పీతలే పుత్రుడు అపస్మారక జబ్బు బాబా కృపాలోకనంతో తొలగిపోవటము మరియు పీతలేకు బాబా 3 రూపాయలనిచ్చి, నీకు ఇదివరకులో 2 రూపాయలు ఇచ్చాను, వీన్ని పూజించు అని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి ఏకనాథ్ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మళ్ళా దాన్ని తీసుకోవాలని మనసు పడగా బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వడం. ఒక రామదాస్ పుస్తకాల్లో విష్ణు సహస్రనామ పుస్తకం ఉండగా బాబా దాన్ని రామదాస్కు తెలియకుండా తీసి దాన్ని కూడా మాధవరావుకి ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి సాయి దయాగనులు అతన్ని అనుగ్రహించిన కథా వర్ణన. 28వ అధ్యాయంలో శాంతాక్రజ్లోని భక్తుడు లక్ష్మీచందు మున్షి, బుర్హాన్పూర్లోని చిడిబాయి,
బ్రాహ్మణుడు పుణ్యాత్ముడైన మేఘ సాయిబాబా చరణాలను ఆశ్రయించటము, వారందరికీ స్వప్న దృష్టాంతాలనిచ్చి వారు మేలుకున్న తర్వాత వారి అనుభవాలను కలుగు చేసిన సద్గురు మాత యొక్క అంతుపట్టని విధాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో బోలా శంకరులైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదార్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాసు భజన మండలి షిరిడీ క్షేత్రానికి రావటము, రఘునాథరావు టెండూల్కర్ యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానము మరియు టెండూల్కర్ యొక్క పెన్షన్ చింతన గురించి చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాల యందు అమిత ప్రేమ గల డాక్టర్ కెప్టెన్ హాటేకు తెల్లవారుజామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథా వర్ణన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. 30వ అధ్యాయంలో సప్తశృంగి దేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వడం, ఆ దేవికి మొక్కును తీర్చుకోవడానికి 30 ఏళ్ల తర్వాత శ్యామారావు అక్కడికి వెళ్ళడం, రెహతా సేటు కుశాల్ చంద్కు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాలు వీరిద్దరికి షిరిడీకి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసు వాసి విజయానందు అనే సన్యాసిని ఋషికేశులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు మరియు సాయి పాద కమలాలను అంటుపెట్టుకుని ఉన్న భ్రమరం మాన్కరు అను భక్తుని మరియు హింసాత్మకమైన క్రూర వ్యాగ్యాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుణ్ణి అన్వేషించాలని మేం నలుగురం అరణ్యంలో తిరుగుతున్నాం. నేను నా అహంభావాన్ని, అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ. గోఖలేబాయి ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను సాయిబాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడు గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జాని మిత్రునికి అకస్మాత్తుగా తేలిపుట్టడం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడడం, నానా చంద్రకర్ కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడడం, అప్పుడు ఎవరికి ఏ ఉపాయమో తోచక బాధపడడం, భక్తుడు కులకర్ణి భజన చేసే బాలాబువ వీరందరికీ విభూతి ప్రభావం తెలవడం, అమిత శ్రద్ధ గల అత్యంత భావికుడైన హరిబాబు కర్ణికు ఇచ్చిన దక్షిణను గురించిన బోధప్రదమైన కథ. 34వ అధ్యాయంలో మాలేగాంలోని ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్తశ్రేష్ఠుడైన డాక్టర్ పిల్లే నారు కురుపుతోనూ బాధపడడం, షిరిడీవాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ ఒక ఇరానీ చిన్న పిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతో బాధపడడం, హార్ద్య గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్ల వలన ముంబైలోని ఒక కాయస్థ ప్రభు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడడం, వీరిద్దరి వ్యాధులను కేవలం విభూది స్పర్శతోనే వెంటనే నివారించిన రసవత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శన మాత్రంతో విగ్రహ ఆరాధకుడు అవడం, ముంబైలోని ఒక సాలిసిటర్ ధరంసి జఠాబాయి టక్కర్కు సాయి గురువర్యులు గింజలున్న ద్రాక్ష పళ్ళను వెంటనే గింజలు లేని వానిగా చేసి ఇవ్వడం, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్ర పట్టకపోతే ఇతనికి మరియు నెవాసాలోని బాలా పాటిల్కు విభూది యొక్క అనుభవాలను కలుగజేయడం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు మరొకరు
అపహరించబడిన ధనం లభించాలని వేరువేరుగా మొక్కుకుంటారు. ఆ ఇద్దరు మొక్కులను మర్చిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేశారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాదు నివాసి శకారం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరిగెత్తగా ఆమెకు శ్రీఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథా వర్ణన 37వ అధ్యాయంలో. ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన చావుడు ఉత్సవ వైభవాన్ని హేమాడ్ పంతు కళ్ళతో చూసి రసవత్తరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయిబాబా వంట పాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టి మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో తద్వినితి ప్రణిపాతేనా అన్న గీత శ్లోకానికి అర్థం బాబా నానాచందర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాష అభిమానాన్ని తొలగించడం. సత్పురుష సామ్రాట్ అయిన సాయి బాబుసాహెబ్ బూటీకి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శరత్ బాబూజీకి జై. 40వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణులకు సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించటం, సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసిన గురువర్యుల లీల. హేమాడ్ పంతుకు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టని సద్గురువు యొక్క మహిమను కని భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాబా రుద్రావతారంలో దేవుపై ఎర్రని అగ్ని వలె మండి పడుతూ కోపంతో తిట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయి నారాయణులు జ్ఞానేశ్వరిని నిత్యం నియమంగా పఠించు అని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియజేసిన విషయాన్ని హేమాత్ వర్ణించారు. 42వ అధ్యాయంలో భక్తుడు తాత్య బాబాకు త్రిపుండ్రలేపనం చేయటం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించటాన్ని గూర్చిన సూచన, రామచంద్ర మరియు తాత్యాపాటిలు మరణాలను తప్పించటం, సాయి సద్గురుని నిర్వాణ వార్త శ్రోతలను కలవరపెట్టడం హేమాడ్ పంతుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43వ అధ్యాయంలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయం గత అధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దానినే హేమాడ్ పంతు ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షితు, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షితుకు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవటం, ఆనందరావు పాకాడే తన స్వప్నాన్ని తెలియజేసి దీక్షితు అనుమానాన్ని తొలగించటం, చూరుకు వేలాడగట్టిన చెక్కపలకపై మహాసపతి ఎందుకు శయనించలేడు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథ విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి, వారు తమ స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించే వారి వల్ల జనులకు చమత్కారాన్ని చూపటం, వారు విచిత్రంగా కాశీ గయలకు వెళ్ళినట్లు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర సాయి చెప్పగా శ్యామ వారిని గయలో పటం రూపంలో చూచాడు. 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథావర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోబి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీనిని తీర్చుకోవటానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయంగమైన కథామృత పానం. 48వ అధ్యాయంలో షేవడే అను ఒక భక్త శ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తిభావం లేని సపత్నేకర్ను సాయిబాబా అనుగ్రహించిన కథ
49వ అధ్యాయంలో ముంబై నివాసి హరి కానోబా మరియు సోమదేవ స్వామి బాబాను పరీక్షించాలని షిరిడీ వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాన్ని తెలియజేయగా వారు అగ్నితులై సాయి చరణాలకు శరణుజొచ్చి జన్మ జన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉన్న నాన్న ఒక స్త్రీని చూచి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన 50వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతేన అను గీతా శ్లోకానికి హేమాడ్ పంత్ అర్థాన్ని విస్తారంగా వివరించాడు. 51వ అధ్యాయంలో హరిసీతారాం దీక్షితు, దురందర సోదరులు బాలారాం, నాందేడు వకీలు, పుండలీకరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారు, ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మృతులవుతారు. వారి మనసులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపచేసి సజ్జనులను సంరక్షణ చేయవలనని సాయిబాబాను హేమాడ్ పంత్ ప్రార్థించటం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురు చరణాలలో మనసును లీనం చేసి శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థులవటం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలను పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను. అధ్యాయం సారాంశాన్ని తెలియపరచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గ దర్శిక. సుందరమైన గొప్ప సాలువకు జతపరిచిన పాత అంచులా ఉందని దీనిని అగౌరవపరచిన ఈ దాసుని మన విని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం సాలువా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టిదోషం తగలకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్కవల పొందపరిచాడు. షడ్రసాలలో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు రకరకాల పదార్థాలు. ఇవి చక్కగా జీర్ణం కావటానికి మజ్జిగ వంటిది అవతరణిక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఎప్పుడు కోరికలను తీర్చే కామధేనువును వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టి దోషము తగలకుండగా మేడలో వేసే దృష్టి పూసలమాల వంటిది. ఈ అవతరణిక ఇప్పుడు హేమండ్ పంత్ అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాధారణంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తర్వాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మ స్వరూపం వర్ణన, తర్వాత భక్తుల అనుభవాలను చెప్పారు. హేమండ్ పంత్ వాజ్ఞాయంలోనూ శాస్త్ర జ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యము ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులైన ఈ గ్రంథం అనే పక్వనాన్ని తయారు చేయడానికి అతనిని ప్రతిభ సంపన్నులను చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు పరమ పదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమండ్ పంత్ యొక్క రసవత్తరమైన వాణికి సాయి అనుగ్రహం లాభం జోడై పాలు చెరుకు రసం కలిసిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథము యొక్క శోభను ఎంత వర్ణించగలమో. గ్రంథ రచయితలు అనేక మంది ఉంటారు, కానీ విశ్వాసానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రసాదిక వాణి ప్రాప్తింపదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసిన సద్గురు కృప లేకుండగా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు. ఇది ముమ్మాటికి నిజం
అనుమానమైన శ్రీ సాయి సచ్చరిత్ర యోగతను ఎవరు వర్ణించగలరు? మను మముక్షులు పరమ భాగ్యము కారణంగా హేమండ్ పంత్ వంటి రచయిత లభించరు. ఈ గ్రంథము భూమిపై ఉన్నంత వరకు హేమండ్ పంత్ కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు మునుముక్షుల కొరకు గొప్ప విందును తయారు చేశాడు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షులైన జీవులకు శిరోధారమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. జన్మ జన్మల పుణ్యం సంగ్రహం వలన గోవిందరావుకు సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. హేమండ్ పంత్ నిష్ఠపరుడైన గొప్ప భక్తులు కానీ వేదాంతమందు ఆసక్తి గలవారు. ఆహార శిష్యులు సద్గురు సాయి చరణాలయందు అనురక్తులై ఉండేవారు. అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి భక్తి జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురువు కృప లేకుండా రచించటము కష్టము. ఇందులోని ఈ అధ్యాయాలు కావు బంగారుతో తయారు చేసిన పేటికలు. వీనిలోని హేమండ్ పంత్ మహాప్రయత్నంలోని అర్థభరితమై జ్ఞానంతమై కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక రకాల సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయాల సుమవాలను ముద్దుపెట్టుడైన గోవిందరావు నిర్మలమైన భక్తి భావంతో శ్రీ సాయి సద్గురువు కంఠానికి అర్పించారు. ఈ అధ్యాయాలను శుద్ధమైన సువర్ణ కళాశాలలో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గంగోకాన్ని నింపి ఉంచారు. రఘునాథ్ పుత్రుడు ముముక్షుల దర్పిణ్య పారద్రోలవాటికి ఈ గ్రంథం అనే రణరంగ రూపము గగనంలో సూక్ష్మమై బుద్ధి అనే ఖడ్గంతో రఘునాథుని పుత్రుడు దంభవం దర్పణము అభిమానమనే ఆసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నిలబెట్టారు. ఈ గ్రంథరత్నాలతో అమర్చబడిన పంచారతి ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు నూనెలోని వత్తుల యొక్క జ్యోతులు శాంతి మరియు విరక్తి సత్పురుషులతో మహారాజైన సాయికి హారతిని ఇవ్వటానికి వస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలని తన బాహువులకు కథల అర్థాలు అనే కేయురాలను అలంకరించుకుని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవటానికి వారిని పైకి లేపి ఉంచింది. సాయి సచ్చరిత్ర గ్రంథ సామ్రాట్ అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన బంది మాగాదులు శ్రద్ధను జ్ఞానాన్ని వేదాంతాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచ్చరిత్ర పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలు అనే సరుకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగా నది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరిచిన తీర్థఘట్టాలు. గురుకృప సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెగని కథా రసామృత ప్రవాహం ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచించదు, కానీ భావికులకు ముముక్షువులకు ఇది సాక్షాత్ మోక్షద్వారం. మీరు మీ మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మారకమని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది. మోహమాయలనే నరకం నుండి తప్పించేది. అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాలలో కొత్త కొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు దాబోల్కర్.
వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్యా వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు. వీరి గృహిణి రకుమాబాయి సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ, సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం గలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగుర్లు సమీపంలోని దాపోలి అన్న చోట నివసించేవారు. తర్వాత కేల్వే గ్రామానికి వచ్చారు. క్రీస్తు శకము 1781, క్రీస్తు శకము 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మి గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ్య సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భరద్వజ గోత్రంతో జన్మించి క్రీస్తు శకము 1929 సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844 చైత్రమాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం 1851 జ్యేష్ఠ మాసంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టర్ కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురు చరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని భక్తిభావంతో పారాయణ చేయాలి. 1 లేక 2 లేదా 3 రోజులలో పారాయణ పూర్తి చేస్తే సాయినారాయణులు సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి. మీకు పుణ్యం సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికను తీరుస్తారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన నిత్యకృత్యాలను త్వరగా ముగించుకుని స్నానం చేసి ఆసనంపై కూర్చొని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీటగానే బల్లగానే వేసి చుట్టూ కళ్ళకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గురుని ప్రతిమని కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని కానీ ఎత్తైన ఆసనంపై ఉంచి భక్తిభావంతో వందనం చేయండి. శ్రీ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। గ్రంథాన్ని పట్టువస్త్రంలో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక పలహారాలను కానీ లేదా వేపిన ధాన్యాన్ని ఒక పూట తిని 8 రోజులు ఉపవాస వ్రతం చేయండి. తూర్పు వైపుకు ముఖం పెట్టి సద్గురువును మనసులో ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథపారాయణ చేయండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, రెండవ రోజు 8 అధ్యాయాలు, మూడవ రోజున 7, తర్వాత 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరణికను చదవండి. 8వ రోజున వ్రతపారణ చేయండి. సాయి నారాయణకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణాన్ని ఇవ్వండి. ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే వేద పఠనాన్ని చేయించండి. తర్వాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతృష్టిపరచండి. చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దాన్ని షిరిడి సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖం అనే సర్పాన్ని నశింపచేసి మోక్ష నిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయము. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపము. అవతరణికను మర్చిపోతే మర్చిపోండి, కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు కాలుణ్ణి అంతం చేయగల సజ్జనులు. మీ చరణాల యందు శిరస్సును ఉంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై। ఏవైనా లోపాలు ఉంటే వానిని నావిగా భావించి వానిని నాకు వదిలి సారాన్ని గ్రహించి మనసుకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన,
పంచవదన సాయి నమో నమో సాయి ఆత్రినందన నమో సాయి పాకశాసన నమో సాయి నిసారమణ వహ్ని నారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్భాస్కర నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో అవతరణిక వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురుచరణాలకు అర్పించి సాయి మాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితము. బాబా దాసుడు బాల విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో అవతరణిక అను 53వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री साई भक्त अनुभव संहिता. జస్టిస్ ఎంబి రేగే జూన్ 11వ తేదీ 1936 బిఏఎల్ఎల్బి వయస్సు సుమారు 50 సంవత్సరాలు సారస్వత్ ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయ కారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి 1918 చెందక ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సత్శరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తీభవించిన ఓ మనోమయ దివ్య తత్వంగా నాకాయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతతత్వం మానుష రూపంలో లీలా మాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ భౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవధులు లేని కేవల దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాలలో దృష్టాంతాలు, నీతి కథలతో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంత దుర్గాదేవి మా ఇలవేల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్రరూపం కాదు, భద్రరూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చడం, గాయత్రి జపం చేయటం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తర్వాత నా ఆరాధన విష్ణువు వైపుకు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చొని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేకాక ధ్రువుని స్థానంలో ఉన్న నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని.
సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చొని 15 నిమిషాల పాటు మనస్సులో ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతి సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణు రూపం ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తర్వాత 1910లో ఒకరోజు నిద్రలో ఉండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగ్గా చెప్పలేను కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకొని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తరువాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరి కొద్దిసేపటి తర్వాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళుతున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పారు. అక్కడ సాయిబాబా అని పేరు గల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకు తీసుకువెళ్ళాడు. అక్కడ సాయిబాబాని చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సు ఉంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుడను, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకు ఏమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తరువాత షిరిడీ బయలుదేరాను. నేను మసీదుకి వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలామంది భక్తులు ఉన్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి నీవు మానమాతృణ్ణి పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కు తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవ మాతృలను పూజించరాదు అని అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవడానికి ఆ అభిప్రాయమే కారణమేమోనని ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుముట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అంటే బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నమైంది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అలా వెడితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కానీ నేను ఆ విషయాలేమీ పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడీ వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని అని ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించిన వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సు ఉంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకొని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాము అన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాదరించినట్లుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయం ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవము అని తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. తరువాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు.
రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా రాధాకృష్ణ ఆయి ఇంట్లోనే బస చేసేవాణ్ణి. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడీలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాణ్ణి. ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్న బిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడికి రాబోతున్నానన్న దానికి సంకేతంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారం. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశం, సహాయం ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాణ్ణి. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. జిన్నే కమాయా ఉన్నే చుపాయా కబీర్. దేన్నైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు. ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితారు కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవస్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. అంతర్ముఖం కావడం, తీవ్ర ధ్యానం. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయట వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాము. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తరువాత ఏ నామజపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారని, కానీ తనకు సాయియే దైవం కాబట్టి వారి నామాన్ని జపిస్తే చాలునని, అయితే నేను చేసుకోదలుచుకుంటే విఠలనామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది. నేను విఠలుణ్ణి చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామాన్నే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకుని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చుని 1 గంట సేపు సాయి నామ జపం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే, ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియజేయకున్నా నాకు ఆయికి ఈ జపం చేయడానికి స్ఫూర్తినిచ్చింది బాబానే అని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవుడు సాధన చేయాలి, బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియజెప్పారు. వారు చెప్పిన విషయాలన్నిటిని బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుణ్ణి ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింప చేసింది అదే.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి
Baba